వర్షాల వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని మంత్రులు పుల్లారావు, చినరాజప్ప తెలిపారు. 3-4 రోజులుగా కురిసిన వర్షాలకు ఎక్కువ మొత్తంలో పంట నష్టం జరిగిందన్నారు. రవాణా, విద్యుత్ వ్యవస్థల్లో కూడా ఇబ్బందికర పరిణామాలు వచ్చాయని తెలిపారు. జిల్లాల్లో పరిస్థితులను మంత్రులు పరిశీలించారు. పెదనందిపాడు, కాకుమాన మండలాల్లో సుమారు 10,000 ఎకరాలు వరి పంట నీట మునిగింది. గతంలో కూడా భారీ వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, వాగులు వచ్చినప్పుడు ఈ నల్లమడ కానీ ఈ ప్రాంతంలో కూడా ఎప్పుడూ నీట మునగకి జరుగుతూ ఉంది. ఎందుకంటే బకింగ్హామ్ కెనాల్ కూడా కొంతసేపు ఎదురుదనటం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా కాలువలు వెడల్పు చేయాలి. భారీ వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు నీరు బయటికి పోయేటువంటి మార్గాలను కూడా ఏర్పాటు చేయాలి. దానికి కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని ఖర్చు పెట్టి డ్రైన్స్ను మోడర్నైజ్ చేసి వరి పంట పొలాలు మునక్కుండా, పెదనందిపాడు, కాకుమానం మండలాల్లో మునక్కుండా కాపాడవలసినటువంటి అవసరం ఉంది. జిల్లా మొత్తం మీద కూడా పెద్ద నష్టం జరిగింది. అపారమైనటువంటి నష్టం సంభవించింది. మేము మార్నింగ్ నుంచి పెదకూరపాడు, సత్తెనపల్లి, అదేవిధంగా ఈ పత్తిపాడు నియోజకవర్గాలు, నిన్నేమో చిలకలూరుపేట ఇవన్నీ కూడా తిరిగాము. ఎక్కడైతే నష్టం ఎక్కువ జరిగింది, ఎక్కడైతే రోడ్లు ఎక్కువ దెబ్బతిన్నాయి, ఎక్కడైతే పవర్ పోల్స్ ఎక్కడ కింద పడిపోయినాయి, ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్ నష్టం జరిగింది, ఆ రోడ్లు అయితే పూర్తిగా తారు రోడ్డు కూడా మొత్తం కొట్టకపోయింది పెదకూరపాడు, క్రోసూరు మండలంలో. ఆ విధంగా ఏంటంటే ఈరోజు ఈ నష్టం వలన 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనందువలన ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత అపారమైన నష్టం సంభవించింది. వర్షం కొంత లాభం చేసినా కొంత నష్టం కూడా చేసింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో యుద్ధ ప్రాతిపదికన అన్ని మరమ్మతులు చేపడతాము. ప్రజలకు సౌకర్యం వీలైనంత త్వరగా కలుగు చేయడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో ఈ నదులు, వాగులు పొంగటం వలన వర్షాలు అధిక వర్షాలు రావటం, 20 నుంచి 24 సెంటీమీటర్ల వర్షం అధిక వర్షం పట్టడం వల్ల పొంగడం జరిగింది. ఇది అప్పుడప్పుడు ఈ సంఘటన జరగటం వల్ల ఈ గ్రామాల మీదకి, ఈ ప్రాంతానికి వచ్చి ముంపు వస్తుంది. దీనికి పెర్మనెంట్ సోర్స్ కావాల్సిన అవసరం ఉంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి దీన్ని పెర్మనెంట్ డ్రైన్గా మోడరైజేషన్లో మొత్తం ఈ డ్రైన్లన్నీ కలుపుతూ కృష్ణానదికి కానీ ఇటు సముద్రం కానీ కలిపే ప్రతిపాదన తీసుకొచ్చి చేయాలని చెప్పి సంకల్పంతో మేము అందరూ కూడా మాట్లాడుకోవడం, ఆయన దృష్టి తీసుకెళ్ళి కూడా చేయటం. అలాగే ఈ డ్రైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డ్రైన్స్ అన్ని కూడా బాగు చేయవలసిన అవసరం ఉంది. దీనికి ఈ జిల్లాలో సంబంధించి 2.5 కోట్లు ఉంది డబ్బులు. ఆ డబ్బులు 2.5 కోట్లు కూడా రిలీజ్ చేయమని చెప్పాం. అది కూడా తొందరగా రిలీజ్ చేయించి ఈ డ్రైన్స్ అన్ని కూడా బాగు చేసి రేపు రాబోయే వర్షాలకి ఇబ్బంది లేకుండా పంటలను పోకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా ఈ వర్షాల వలన నష్టం కలిగింది గుంటూరు జిల్లాకి. 41,000 ఎకరాల హెక్టార్లో ఈ పంట నష్టం అయింది. దీనికి కూడా అన్ని కూడా సర్వే చేయించిన తర్వాత రైతులందరూ ఆదుకోవడం జరుగుతుంది. అలాగే ఆర్ఎన్బి రోడ్లు పోయినాయి, దాన్ని కూడా బాగు చేయడం జరుగుతుంది. అలాగే చనిపోయిన వ్యక్తులు 6 చనిపోయారు. 6 కూడా 4-5 లక్షలు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా అధికారులందరూ కూడా ఉదయం నుంచి కూడా, నిన్న నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉండి ఎక్కడ సమస్య లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకుని చేయడం జరిగింది. ఇప్పుడు నీరు లాగిన తర్వాత కూడా శానిటేషన్ విషయం కూడా శ్రద్ధ వహించి శానిటేషన్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే వ్యవసాయానికి సంబంధించి ఇవన్నీ కూడా నీరు తగ్గిన తర్వాత ఎన్యూమరేషన్ చేసి రైతులకు నష్టపరిహారం అందించడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో గత 48 గంటల్లో మరి 22, 23, 22వ తారీఖు రాత్రి కురిసిన భారీ వర్షాలకు నకరేకల్లు మండలం, నర్సరావుపేట మండలం, మేడికొండూరు ఇలా దాదాపు 10 మండలాల్లో 16 సెంటీమీటర్ల పైబడి వర్షం కురిసింది. నకరేకల్లో గరిష్టంగా 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీని ద్వారా అంటే లోకల్గా ఉన్న వాగులన్నీ కూడా పొంగటం, మరి దాని ద్వారా పంట నష్టం, అలాగే కొంత ఆస్తి నష్టం కూడా సంభవించింది. ముఖ్యంగా ఈ నష్టం అంతా కూడా ఎక్కువగా మనకి పెదకూరపాడు, నర్సరావుపేట, చిలకలూరుపేట కాన్స్టిట్యుయెన్సీస్లో కనిపిస్తూ ఉంది. నర్సరావుపేట టౌన్ బాగా మునిగింది. అలాగే కొన్ని కాలనీస్లో నీళ్లు చేరాయి. అది వెంటనే మరి సాయంకాలానికి నీళ్ళన్నీ కూడా లాగేయటం గమనించాం. ఆ తర్వాత ముఖ్యంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజుపాలెంలో చాలా పెద్ద ఎత్తున బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. పెదకూరపాడు కాన్స్టిట్యుయెన్సీలో అమరావతి, క్రోసూరు మండలాల్లో పెద్ద ఎత్తున రోడ్లు మరియు పంట పొలాలు కూడా నష్టపోయాయి. సో దీన్ని మొత్తం నష్టాన్ని అంచనా వేసేందుకు వెంటనే జిల్లా యంత్రాంగం ఎన్యూమరేషన్ టీమ్స్ని పంపిస్తూ ఉంది. అలాగే కొన్ని చోట్ల ఇళ్లలోకి నీళ్లు రావటం, అలాగే మరి కొన్ని చోట్ల పేదల నీళ్ళు కూడా కూలిపోయిన మాట గమనించాం మేము.
సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని లోకల్ తహసీల్దార్స్ ఆర్డీఓస్ ఆధ్వర్యంలో ఎన్యూమరేషన్ టీమ్స్ పనిచేసి ఎన్యూమరేట్ చేసుకుని నష్టాన్ని వెంటనే వారికి భర్తీ చేసేందుకు మేము చర్యలు తీసుకుంటున్నాం. సో మరొక 24 గంటల పాటు వర్షం రానుంది కాబట్టి జిల్లా యంత్రాంగాన్ని యావత్తును కూడా అప్రమత్తం చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఏమిటంటే ఈ కుప్పగంజి వాగు ఇలాగా ఈ వాగుల్లో దాదాపు జిల్లాలో 6 మృతి చెందారు. మృతి చెందిన కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు 4 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అది కూడా వెంటనే మమ్మల్ని ఇవ్వమని చెప్పారు కాబట్టి ఈరోజు ఆ కుటుంబాలకి ఈ అమౌంట్ని ఇచ్చే విధంగా చేస్తున్నాము. అలాగే నీరు చేరి కుటుంబాలకు ఏదైతే ఇబ్బందిగా ఉందో వారికి రైసు, కిరోసిన్ ఆయిల్ ఇలాంటివి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి ఆజ్ఞలు తీసుకుంటున్నాం. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఈ నష్టం అంచనాలను తయారు చేసిన మేమట మనకి జిల్లాకు రావాల్సిన ఎక్స్గ్రేషన్ కూడా తెచ్చుకునేందుకు చర్యలు తీసుకుంటాం. రైళ్ళు యాక్చువల్గా ఈ సత్తెనపల్లి పిడుగురాళ్ళ మధ్యన దాదాపు ఒక 1.5 కిలోమీటర్ వరకు కూడా రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీని ద్వారా మన జిల్లాలో నిన్న ఒక 3 ట్రైన్స్ నిలిచిపోయాయి. ఫలక్నుమా ఎక్స్ప్రెస్, అలా పల్నాడు ఎక్స్ప్రెస్ ఇవి కూడా నిలిచిపోయాయి. వీటన్నిటిని రాత్రి 9 గంటలకల్లా మేము అక్కడున్న ప్యాసింజర్స్ అందరినీ కూడా మరి దింపి వారికి చాయిసెస్ డెస్టినేషన్స్కి 29 ఆర్టీసీ బస్సును ప్రత్యేకంగా అరేంజ్ చేసి పంపించడం జరిగింది. వారికి భోజన సదుపాయం ఇవన్నీ కూడా మేము కల్పించాం. సో అలాగే నిన్న నర్సరావుపేటలో దాదాపు 10,000 కుటుంబాలకి మేము ఈ రిలీఫ్ మెటీరియల్ కూడా అందించడం జరిగింది. వారికి కూడా ఈ రిలీఫ్ సెంటర్స్ని ఆపరేట్ చేసాం. మొత్తం మీద జిల్లాలో 13 రిలీఫ్ సెంటర్స్ నిన్న 23వ తారీఖున వర్క్ చేశాయి. ఈరోజు అప్పాపురం, రేటూరు ఇలా కొన్ని గ్రామాల్లో ఈ నల్లమడ డ్రైన్ పొంగటం వలన ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయని చెప్తున్నారు. సో ఆ కుటుంబాలకి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఈ రిలీఫ్ క్యాంప్స్ నడుస్తూ ఉన్నాయి.